లోపలంతా కూడా లేవలే చేతులు, అందరంటేనే మాట్లాడతాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై మల్లన్న, జై జై మల్లన్న. వెరీ గుడ్. ఎందుకంటే మనం దొరలు వచ్చినప్పుడే మన గొంతులు లేస్తాయి కాబట్టి, అట్లా అలవాటు పడ్డది కాబట్టి మనకు కూడా తయారు చేసుకోవాలని మిమ్మల్ని ముందే అన్నామని చెప్పిన. ఇప్పటి నుండి దొరలు వచ్చినప్పుడు పని చేసి మనోళ్ళు కనపడ్డప్పుడే మన గొంతులకు పని చెప్పాలి. చెప్తారా? ఈనాటి మంచిర్యాల జిల్లాలో మరి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులు ఈ జిల్లా వాసి మహేష్ వర్మకు, వాళ్ళ ఫ్యామిలీకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఇంత గొప్పగా మరి యొక్క బీసీలను ఏకం చేసి బీసీల యొక్క రథసారథి ఈ రాష్ట్రంలో 79 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పటి వరకు ఎవరికి రానటువంటి ఆలోచనతోనే మరి వాళ్ళ గొప్ప నినాదంతో ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాల ఓట్లు మాకొద్దు, మన ఓట్లు మనం వేసుకుందాం అనేటటువంటి నినాదంతో మరి మనల్ని అందరినీ ఏకం చేస్తున్నటువంటి మల్లన్న గారి నాయకత్వంలో మరి మల్లన్న గారిని ఈ సమాజానికి పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేశారు. కాబట్టి మిత్రునికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన భవిష్యత్తు రాజ్యానికి కాబోయే రథసారథి బీసీల చిరకాల కోరిక, బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా మనందరినీ అటువైపుగా నడిపిస్తున్నటువంటి ఉద్యమ నేత పెద్దలు తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా బీసీ జేఏసీ కోఆర్డినేషన్ చైర్మన్ పెద్దలు సూదగాని హరిశంకర్ గారికి, అదేవిధంగా నరసయ్య గౌడ్ గారికి, అదేవిధంగా ఈ జిల్లా వాసి మరి ప్రముఖ రాజకీయ వ్యాపారవేత్త ముఖేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ భూషణ గారికి, మా బీసీ జేఏసీ సోదరిమణి రాష్ట్ర నాయకురాలు భావన గారికి, అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి బీసీ జేఏసీ కుటుంబ సభ్యులకు, మరి వేదిక ముందు ఉండబడినటువంటి ఈ జిల్లా నుండి వివిధ గ్రామాల నుంచి మరి మల్లన్న గారి మాట్లాడేటటువంటి విషయాలు తెలుసుకొని ఈ సమాజాన్ని మరి బీసీల యొక్క రాజ్యాధికారం వైపు నడిపించాలనేటటువంటి తపనతో ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా పేరు పేరున నాకు మనస్ఫూర్తిగా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనందరము ఎప్పుడు మాట్లాడుకునే మాటలు మనం వింటా ఉన్నాం. 70 ఏళ్ళ నుండి అనేక మంది బీసీలకు స్కాలర్షిప్లు కావాలి, బీసీలకు అది కావాలి, బీసీలకు ఇది కావాలి, మా కుల సంఘాలకు భవనాలు కావాలి, మా కులానికి లోన్లు కావాలి, పెన్షన్లు కావాలి, ఇంతకుముందు పెద్దలు కూడా చెప్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నాం. 70-80 ఏళ్ళు అయినప్పటికీ ఈ రాష్ట్రంలో మనం ఏంది, అసలు మన యొక్క పాత్ర ఏంది, మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం, ఎంతమంది ఉన్నామో మనల్ని మనం మన స్థాయిని మనం గుర్తించుకోకుండా మరి మనం అందరం కలిసి 4% ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మన నెత్తిన పెట్టుకొని వాళ్ళకు రాజ్యాధికారిని అప్పగించి ఆ తర్వాత నుంచి దరఖాస్తు పారాలు పట్టుకొని మనం వాళ్ళ గడిల ముందర కూర్చొని రోజులకు రోజులు సంవత్సరాలు మన దరఖాస్తులతోనే మన సమయాన్ని గడుపుకుంటూ 80 సంవత్సరాలు గడిచిపోతున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళ బీసీలమైనటువంటి మనం ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైనున్నామని ఈ తక్కువ శాతం ఉండబడినటువంటి మనల్ని పాలిస్తున్నటువంటి నాయకుల లెక్కలలోనే మరి 60% పైన ఉండబడినటువంటి వాస్తవాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకు సోదరులుగా ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే 90% పైన ఉండబడినటువంటి మనం మరి ఇంకెంతకాలం అర్జీలు పెట్టుకునేటటువంటి స్థితిలోనే ఉంటాం, ఎందుకు మా జాతులకు అధికారం రాదు అని ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా పనిచేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు కేసీఆర్ గారు
ఇక్కడున్న తెలంగాణ ప్రజలందరినీ వంచి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలని ఎండగడుతూ ఎప్పటికప్పుడు మరి 10 సంవత్సరాలు తనకు వ్యతిరేకంగా ఒకే ఒక శక్తిగా ఒకే ఒక వ్యక్తిగా మరి వాళ్ళని ఎదురొడ్డి వాళ్ళని యొక్క అధికారం నుండి దూరం చేసి మళ్ళీ ఇక్కడ ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మరి తన వంతు శాయశక్తుల కృషి చేసి ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చిన తర్వాత మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఆ రోజు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలని ఇంప్లిమెంట్ చేయమని అడిగినందుకు మళ్ళీ మల్లననే పార్టీ నుంచి పక్కకు పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఇంకా ఎంతకాలం ఈ దొంగల కాడ మనం తొత్తులుగా బతికేది? ఇక్కడ ఉండబడినటువంటి సగానికి పైన ఉండబడినటువంటి నా జాతులన్నిటి ఏకం చేస్తానేటటువంటి లక్ష్యంతోనే మరి వాళ్ళ మనం చూస్తా ఉన్నాం. మార్నింగ్ 8 గంటల నుండి మరి ఈ రాష్ట్రంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, మన జాతిలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, మన విద్యా ఉద్యోగ రంగాల్లో రాజకీయ రంగాల్లో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి అరటి పండు ఒలిచి మరి నోట్లో పెట్టినటువంటి చందంగా ఇవాళ కాళ్ళకు పల్పం కట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ ఈ జాతులను ఏకం చేసేటటువంటి పనులు మన ముందుకు వచ్చినటువంటి మరి మల్లన్న గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్నదా లేదా? ఒకవేళ ఉన్నది అనుకుంటే మనం అందరి మాదిరిగా అన్ని సభలకు పోయి ఈయనొచ్చినట్టుగా కాకుండా మనం ఒక కొత్త మార్గంలో మన యొక్క సమాజాన్ని చైతన్యం పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా మాకు ఒక మాట ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు నుండే ఏ ఎన్నిక వచ్చినా అగ్రవర్ణాలకు ఓటేయమని మన అంతరాత్మ సాక్షిగా మరి మాట ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చేతులు లేస్తలే. ఈ రోజు నుండి ఏ ఎన్నిక వచ్చినా స్థానిక సంస్థలు కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఏ ఎన్నిక వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మనస్సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం, మా ఓటు బీసీలకే. బీసీలలో మా శత్రువు నిలబడ్డా బీసీ బిడ్డలకు ఓటేసుకుంటామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక సినిమా, చిరంజీవి సినిమా 3 గంటలు సక్సెస్ కావడం కోసం ఒకరు ముగ్గురికి చెప్పుకుంటా పోతే 3 గంటల సినిమా సక్సెస్ అయింది. మరి వాళ్ళ 90% పైన ఉండబడినటువంటి మనం ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు ఇంకెవరి సహాయ సహకారాలు మనకు అవసరం లేవు. మన అంతరాత్మ మనల్ని సహకరిస్తే రేపు 2028లో మల్లన్న గారు కలలు కంటున్నటువంటి బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుందా కాదా? కావాలంటే ఏం చేయాలి? మన ఓటు మనం వేసుకోవడమే కాకుండా మన కుటుంబ సభ్యులకు, మన బంధుమిత్రులకు ఏ ఫంక్షన్ పోయినా, ఏ కార్యక్రమానికి పోయినా ముందుగా మనం చెప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, బిడ్డ మనకు ఒక మనగాడు బయటికి వెళ్ళిండు 80 ఏళ్ల తర్వాత. ఇవాళ ఆయన నాయకత్వంలో ఈ 4-3 వేలు లేనటువంటి ఇవాళ నిజంగా మంచిర్యాల జిల్లాలో చూస్తే ఎలమల శాతం 4000 ఓట్ల కంటే ఎక్కువ లేవు. రెడ్ల ఓట్లు 8000 దాటలేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపితే 1,50,000 పైన ఉన్నటువంటి మనం ఎందుకు ఓటేస్తున్నాం వాళ్ళకు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని మరి చైతన్యం చేసేటటువంటి దిశగా మరి మీరు చూస్తూ ఉండరు. ఆఫీసుల మీద దాడులు, వ్యక్తుల మీద దాడులు, మల్లన్న వెనకంగా ప్రయాణం చేసే వాళ్ళకు బెదిరింపులు అన్నీ వచ్చినా అంతకంటే ఎక్కువ అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి బిడ్డలం ఈ తెలంగాణ గడ్డ మీద ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలం. కాబట్టి మనం ఎప్పటి మాదిరిగా దొర పిలిస్తే మీటింగ్ పోయి చేజలు కొట్టి వచ్చినట్టు కాకుండా ఇవాళ మల్లన్న గారికి వచ్చేటటువంటి మీటింగ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఇవాళ మహేష్ను చూస్తూ ఉన్నారు కదా, చిన్న పానం. మరి ఇంత దూరం నుండి ఇంత గొప్ప మీటింగ్ని ఎలా ఆర్గనైజ్ చేయగలిగిందో మీరు అందరూ ఆలోచన చేయాలి. మనల్ని మనం గుర్తించుకోగలిగితే మనకు రాజ్యం నడుచుకుంటా మనం ముందుకు వస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని నమ్మి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి మనం ఎక్కడ ఎవరితో మాట్లాడినా, ఏ మిత్రులతో మాట్లాడినా అగ్రవర్ణాల ఓటు అడగొద్దు. మనం ఒకవేళ వాళ్ళు వచ్చి వేస్తున్నారని ఆయన మీ ఓటు మాకొద్దు, మా ఓటు మీకు వేయం, ఆ నినాదంతో ముందుకు పోయి మరి 2028 ఎన్నికల్లో ఈ మంచిర్యాల జిల్లా నుండి మరి ఒక బీసీ అభ్యర్థిని అసెంబ్లీకి పంపడానికి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ మరి శక్తివంతం లేకుండా కృషి చేయాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ మీరు గమనించాల్సింది ఒకటే, ఇక్కడ ఉన్నటువంటి 4-5 కులాలు ఏకమైతే మనకి ఎవరి అవసరం లేదు, ఎవరి సహకారం అవసరం లేదు. 60 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంటే అన్నని ముఖ్యమంత్రిగా చూసుకుంటాం,
40 మంది ఎమ్మెల్సీలుగా మార్చుకుంటాం, 80 మంది కార్పొరేషన్ చైర్మన్లు అవుతారు. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్తులు మనే, మండల పరిషత్తులు మనే, రెడ్డి గారి ఇంటి ముందర కూర్చొని నాకు బీఫామ్ కావాలి సార్ అనేటటువంటి బాంఛం ద్వారా అనేటటువంటి దాని నుండి విముక్తులమవుతాం. దానికి నేను ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా. నేను సూర్యాపేట గడ్డ మీద 2023 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి నాయకులందరూ కూడా గడగడలాడించి గెలుస్తున్న వాళ్ళని పొందబెట్టి ఓడించడం, ఓడుతున్న వాళ్ళని గెలిపించి పక్కకు పెట్టడం. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందల్లా మన జాతుల్ని మనం గెలిపించుకోవడం కోసం జరిగేటటువంటి పోరాటంలో మరి మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యమై ఏ ఏరియాకు పోయినా స్వచ్ఛందంగా మేము ఉన్నామన్నా మీ అంట నడుస్తామన్నా అనేటటువంటి నినాదాన్ని మనకి వినిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా డౌట్తోనూ ఇంకా అవుతుందా కాదా అనేటటువంటి మీమాంసం లేకుండా ఖచ్చితంగా మేము బీసీలో ఐక్యమైనాం. మా ఓట్లు మేము వేసుకుంటాం బిడ్డ, అగ్రవర్ణాలు ఇక పైన మీ ఆటలు జల్లవు అనేటటువంటి నినాదంతో ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ.